తక్కువ బడ్జెట్లో దేశంలో ప్రత్యేక పుణ్యక్షేత్రమైన కాశీ వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే సేవ్ చేసుకోండి. జర్నీ డ్యూరేషన్ 3 నైట్స్ అండ్ 4 డేస్. ప్రతి వారం ఆదివారం అండ్ బుధవారం బనారస్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అండ్ స్లీపర్ క్లాసు ధర 520. ఇది విశాఖపట్నం నుంచి బనారస్ అంటారు మన వారణాసిని, అక్కడ వరకు ఉంటుంది ట్రైను. ఆ జర్నీ 1 డే పడుతుంది. అక్కడ మనం ట్రైన్ దిగిన వెంటనే మన తెలుగువారి సత్రాలు అనేవి ఉంటాయి. మేము ఇక్కడ హనుమాన్ ఘాట్కి వెళ్ళడానికి మేము ఆటో గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఆటో రేట్ అనేది వీళ్ళు ఇక్కడ చాలా రేట్లు చెప్తున్నారు. కానీ మేము మాత్రం కొంచెం ముందుకెళ్ళి ఒక ఆటో మాట్లాడాం. అంటే పర్సన్కి ఒక 50 రూపీస్ లెక్క. అలా ఇప్పుడే ఆటో స్టార్ట్ చేస్తున్నాడు. అలా కొంచెం దూరం మీరు కూడా కొంచెం దూరం వెళ్ళండి, నార్మల్ రేట్స్కే వస్తాయి. ఇక్కడ చేపల మార్కెట్లాగా మీద పడిపోతుంటారు ఆటో వాళ్ళు. అలా మీరు మాత్రం వెంటనే ఎక్కేసేయకండి. కొంచెం ముందుకెళ్తే తక్కువ ధరకే మీకు ఆటోలను వస్తూ ఉంటాయి. మేము వెళ్ళాల్సింది తారక రామ నిలయం క్షత్రియ ఆశ్రమం అండి. ఇది మన తెలుగువారు పెట్టారు. అంటే ఇక్కడ మొత్తం కుకింగ్ కానీ మొత్తం అన్నీ కూడా మన తెలుగువారే. చాలా శుభ్రమైన ప్లేసు. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాం. మాకు ఇక్కడ ఆటో జర్నీ అనేది ఒక 20 మినిట్స్ పట్టింది మేము రీచ్ అవ్వడానికి. ఏ రూమ్స్ అంటారా, దీనికి రూమ్స్ అనేది పర్ పర్సన్కి 300 పడింది. అయితే రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే మేము మీద 5 స్టార్ హాస్టల్లో దిగుతాం చూస్తారా, ఆ టైప్లో ఉన్నాయి మాత్రం. ఇక్కడ అందరం వచ్చేసాం. ఇక్కడ బట్టలు అన్నీ కూడా పెట్టేసి రూమ్లో పెట్టేసి నాకైతే చాలా ఆకలి వేస్తుంది. ఇక్కడ నేనైతే బిర్యానీ తినాలనిపించి నేను చాలా చోట్ల తిరుగుతున్నా బిర్యానీ కోసం, కానీ ఎక్కడ కూడా బిర్యానీ దొరకట్లేదు. ఆఖరికి ఏమంటే ఇదేదో ఎగ్ రోల్ టైప్లో చేస్తున్నారు. ఒకటి 30 రూపీస్ పడుతుంది. చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ ఒకటి తీసుకున్నా, బాగున్నాయని ఇంకో 2 తీసుకున్నా. చాలా బాగున్నాయి ఇవి. ఆ నైటు మొత్తం మేము స్టే చేసేసాం. ఎలానో ఒక అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాం. అంటే ఈ ఘాట్లకు వెళ్ళాలి, స్నానం చేసి మనం ఎర్లీ మార్నింగ్ 4:30కి ఆ టైంకి లేచి వెళ్ళాలి అనేసి అనుకున్నాం. కానీ 4:30 కాస్త మేము లేచేసి అని చేసేసరికి 5:30 అయిపోయింది. మేము ఇప్పుడు ఇక్కడి నుంచే నడుచుకుని వెళ్తున్నాం ఆ దారంట. అలా అంటే మాకు తెలియదు, బట్ అలాగే అందరూ కూడా వస్తూ ఉంటారు కదా వే అంట, ఘాట్లు అంట. మేము కూడా అలా వెళ్తున్నాం. అలా వెళ్తే ఇక్కడ మేము బోట్స్ దగ్గరికి వచ్చాం. బోట్స్ కాస్ట్ ఎంత అడిగితే పర్ పర్సన్ 250 అంటున్నారు. కానీ మనం తెలుగులం కదా, అంత ఇవ్వం కదా. మా వాళ్ళు అంటున్నారు 100 రూపాయలు ఇస్తాం. ముందు మా వాడు అక్కడ 80కి ఇస్తాం అన్నాడు. మేము ముందుకు వచ్చేసాం అన్నారు. కానీ వీడు రండి అనేసి 100 రూపాయలకి ఎక్కించేసుకున్నాడు. అవతల వడ్డీకి వెళ్తున్నాం. అంటే స్నానాలు అవి చేసుకోవడానికి అక్కడ వాటర్ బాగుంటుంది, అక్కడికైతే మేము వెళ్తున్నాం. ఇక్కడైతే గుర్రపు స్వారీలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఊళ్ళు వాళ్ళందరూ మా ఎక్కండి గుర్రాలు ఎక్కండి అంటున్నారు. నేనైతే ఇక్కడ గుర్రపు స్వారీ చేద్దామని డిసైడ్ అయ్యా. ఎంత అని అడిగితే అంటే 250 అన్నాడు. లేదు నేను 100 రూపాయలు ఇస్తానని చెప్పాను. సరేలే ఎక్కన్నాడు. నాకు స్టార్టింగ్ అయితే అలాగా నడిపించాడు అనమాట గుర్రాన్ని. ఇది ఎలాగో ఇసుకే కదా, రైడ్ చేయాలనిపించింది. నాకు అంత ఫీలింగ్ రాలేదు. నాకు అలాగ వాకబుల్గా చేస్తుంటే అన్న నేను రైడ్ చేస్తా, ఇంకొక 100 ఇస్తానని చెప్పా. వాడు కూడా సరే అన్నాడు. నేనైతే రైడ్ చేశాను. చాలా బాగుంది. కాకపోతే పడితే మాత్రం ఏమవుతుందో తెలియదు. ఇక్కడ మా అమ్మ వాళ్ళు కూడా ఒంటి ఎక్కాలన్నారు. సరే ఎక్కండి అని చెప్పా. వాళ్ళు కూడా చిన్నపిల్లలాగా చాలా ఎంజాయ్ చేశారు. మేమందరం కూడా స్నానాలన్నీ చేసుకొని ఘాట్లు చూసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ చాలా ఫేమస్ కాలభైరవ టెంపుల్ అంటారు. అంటే క్షేత్ర పాలకుడు అంటారు కాశీకి. అంటే ఈ మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలభైరవ దర్శనం చేసుకుని వెళ్ళాలి అంటారు. మేమందరం స్టార్ట్ అయ్యాం. కానీ మేమేం తినలేదు కాబట్టి నాకైతే ఆకలి వేస్తుంది. వాళ్ళు ఏంటంటే ఉపవాసం అన్నారు. సరే మీరు ఉపవాసం ఉండండి, దేవుడైతే నాకు తినొద్దని చెప్పలేదు, నేను ఏదో ఒకటి తింటానని చెప్పి నేను స్వీట్స్ తినడం మొదలెట్టా. ఇక్కడ చాలా స్వీట్స్ అన్ని చాలా తక్కువ ధర, చాలా సూపర్గా ఉన్నాయి. నేను తినేసా. చాలా బాగుంది. ఇక్కడ స్వీట్స్ కూడా 40 రూపీస్ 30 రూపీస్ వాటిలు కూడా మనకి ఇస్తున్నారు. చాలా బాగుంది. అలా మాకైతే కాలభైరవ దర్శనంకి ఒక క్యూ ఉంది. ఒక 50 మెంబర్స్ 60 మెంబర్స్ ఉంటారు మా ముందు. నేనైతే లైన్ కట్టేసా. ఆ లైన్లో ఉన్నా. మా దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. కాలభైరవ దర్శనం. ఇక్కడి నుంచి మా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని ఆలోచిస్తే, ఇక్కడి నుంచి మనం వెళ్ళి చెప్పులు ఫోన్స్ ఇవన్నీ ఎక్కడొక్కడ పెట్టాలి, మనం దర్శనంకి వెళ్ళిపోవాలి. మేము ఇవన్నీ అయిపోయినసరికి 11:30 12 అయిపోయింది. దర్శనంకి మళ్ళీ అక్కడ కాశీ విశ్వనాథ దర్శనంకి వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ లైన్ ఉంటుంది. మేము ఫోన్స్ ఇవన్నీ కలిపి ఒక షాప్ దగ్గర పెట్టేసాం. అంటే వాళ్ళ దగ్గర కొబ్బరికాయలు ఇవి అవన్నీ తీసుకున్నాం. దానివల్ల వాళ్ళు ఏం చెప్పారు, మా దగ్గర పెట్టండి, మేము వీటికి కాస్ట్ ఏం మేము వసూలు చేయం అని చెప్పారు. మేము కూడా సరే అని చెప్పేసాం.
మేము ఇప్పుడు లైన్లో వెళ్తున్నాం. ఈ లైన్లో అంటే ఇక్కడ లోపలికి ఫోన్స్ అలౌ లేదు కాబట్టి నా ఫోన్ అంటే నేను పక్కనే పెట్టేసా. మా దర్శనం అయితే ఒక ఒక గంట 2 గంటలు పట్టింది. అద్భుతంగా జరిగింది. చాలా బాగుంది టెంపుల్ కూడా. కాకపోతే ఇక్కడ ఏమిటంటే దీని పక్కనే ఒక మసీదు ఉంది. అంటే మన ప్రకారం అయితే వీళ్ళు వాళ్ళ మసీదులో మనం టెంపుల్ కట్టామంటున్నారు. కానీ మన వాళ్ళు ఏమంటే మన ప్లేస్లో వాళ్ళ మసీదు అంటున్నారు. ఈ గొడవ ఇప్పటికీ కోర్టులో తేలుతుంది. ఏమన్నది చూడాలి. ఇక్కడైతే ప్రశాంతంగా దర్శనం అయిపోయింది. ఇక్కడి నుంచి బయటకు వచ్చి మా వాళ్ళు ఇక్కడ మనకి ఫుడ్ అండి, మన తిరుపతిలో ఎలా భోజనాలు పెడతారు ఇక్కడ కూడా మనకి భోజనాలు అనే సత్రాలన్నీ ఉంటాయి. తెలుగు వాళ్ళకి అందరికి కూడా పెడతారు ఇక్కడ. చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఏ ప్రసాదాలు 2 ప్రసాదాలు, పులిహోర, అప్పడం అవన్నీ చాలా బాగా ఇచ్చారు. చాలా బాగున్నాయి. తినేసాం అందరం కూడా. కాకపోతే మేము ఒక 50 మెంబర్స్ వచ్చాం. కాకపోతే 30 మెంబర్స్ ఒకవైపు, 20 మెంబర్స్ ఒకవైపు అయిపోయారు. వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలియదు. మేము ఒక సైడ్ అయిపోయాం, వాళ్ళు ఒక సైడ్ అయిపోయారు. మాకేం అర్థం కాలేదు. మేమేమిటో వాళ్ళు వచ్చేదాకా ఎక్కడైతే ఫోన్స్ అవి ఇచ్చామో అక్కడే మేము వెయిట్ చేస్తూ అలా ఉన్నాం. వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత మేము ప్లాన్ చేసుకున్నాం ఎక్కడికి వెళ్ళాలి అనేసి. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. కొంతమంది ఏమన్నారంటే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మనం హారతికి చూడడానికి వెళ్దాం అన్నారు. మేమైతే ఇప్పుడు మళ్ళీ రూమ్కి ఏమి వెళ్తాం, డైరెక్ట్గా వెళ్ళిపోదాం అని చెప్పాం. మేమైతే హారతి దర్శనానికి మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కాశీ వచ్చి హారతి దర్శనానికి ఉండకపోతే అది వేస్ట్, కంప్లీట్ అవ్వదు మన దర్శనం అనేది. ఇక్కడైతే చాలా 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 బాగుంటుంది హారతి దర్శనం. ఇక్కడ చాలామంది ఫారినర్స్ కానీ చాలా విదేశాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడైతే చాలా బాగుంది. అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ 8:30, 9 వరకు ఇక్కడే ఉన్నాం. మళ్ళీ మా నెక్స్ట్ ప్లాన్ ఏమంటే వీళ్ళందరూ ఈ ప్రయాగ్రాజ్ వీటికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు. నేనైతే ఇక్కడి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాచ్ నుంచి నేను సపరేట్ అయిపోవాలి, సోలోగా ట్రావెల్ చేయాలి అని డిసైడ్ అయిపోయి నేను వీళ్ళందరినీ వదిలేసి నేను వేరేగా వచ్చేసాను. అంటే ఇక్కడి నుంచి నేను వేరేగా వెళ్దాం, అయోధ్య వాటికి వెళ్దాం అనేసి నేను వేరే సపరేట్గా నేను ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే వీళ్ళందరూ టికెట్స్ ముందుగానే బుక్ చేసుకుని ప్లాన్ చేసుకున్నారు ఒక 5-6 డేస్కి. నేను అట్లా కాదు, నాకు ఓన్లీ మాత్రం వచ్చినప్పుడే టికెట్ చేయండి, తర్వాత నేను వెళ్తాను నాకే తెలియదు అని చెప్పాను. సరే అనుకుని నేను ఒక్కడనే వచ్చేసాను. ఇక్కడ చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే సోలో ట్రావెలింగ్ నేను ఒకళ్ళు వెనక్కి వెళ్ళక్కర్లేదు, వీళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళాలని ఆలోచన లేదు. ఒక్కరిని నచ్చిన వాళ్ళగా వస్తే నచ్చిన వాటి వెళ్ళిపోయేవాడిని. చాలా బాగా ఎంజాయ్ చేశాను ప్లేస్ మాత్రం. ఇలాగా మొత్తం మళ్ళీ నేను ఘాట్లకు వచ్చా. మణికంఠ ఘాట్ ఇచ్చా, మణిఘాట్ ఘాట్ చాలా చాలా బాగుంది. ఇక్కడ శవాలను ఇక్కడికి వస్తే చావు అంటే భయం పోద్ది. ఎందుకంటే మన కళ్ళ ముందు చాలా శవాలను అనేది కాలుస్తూ ఉన్నారు. ఆ ఫీలింగ్ చూసిన తర్వాత నాకు చిన్నప్పుడు భయం వేస్తుంది. అంటే శ్మశానాల దగ్గరికి వెళ్ళడానికి వాటికి నా కళ్ళ ముందే కొన్ని వేల మంది కాలుస్తూ ఉన్నారు. అంతా చూసి చావు పుట్టుకలు అనేది కామనే, మనమే కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతాము. ఈ విధంగా నేను ఏదో అనిపించింది. నాకు అప్పటి నుంచి ఆ ఫీలింగ్ అనేది పోయింది. నేను అక్కడి నుంచి అవన్నీ చూసుకొని ఇక్కడ కాశీలోనే నేను ఫేమస్ టెంపుల్స్ ఇంకేమైనా దగ్గరలో ఉన్నాయని చెక్ చేస్తే నాకు ఇస్కాన్ టెంపుల్ ఒకటి నాకు గూగుల్లో కనిపించింది. నేను ఇక్కడ ర్యాపిడోలో ఇస్కాన్ టెంపుల్ నేను వెళ్ళిపోయాను. ఇస్కాన్ టెంపుల్ అవన్నీ చూసుకొని ఇక్కడి నుంచి నేను వారణాసి మళ్ళీ లెఫ్ట్ అయ్యి ఆ స్టేషన్కి వెళ్ళి నాకు ఇక్కడ అయోధ్యకి ట్రైన్ టికెట్ కావాలనేసి నేను అయోధ్యకి టికెట్ బుక్ చేసుకొని, అంటే బుక్ చేసుకోవడం అంటే నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను నార్మల్ టికెట్ తీసుకొని టీటీతో మాట్లాడాను. నేను ఇంత అమౌంట్ ఇస్తాను, నాకు టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు, నేను అమౌంట్ ఇస్తాను, నాకు ఏదైనా సీట్ ఖాళీ ఉంటే చూడండి అని చెప్పాను. వాళ్ళు కూడా నాకు సీట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడతో నాకు కాశీ జర్నీ అనేది కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోయింది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా మేబీ నాకు మహా అయితే ఖర్చు ఒక 3,000-4,000లోనే అయిపోయింది. కాశీలో ఏం ఖర్చు ఏం అవ్వలేదు. ఫుడ్ మొత్తం కూడా సత్రాలు నేను ఉండేది 2 డేస్ ఉన్నా. 2 డేస్ అంటే రూమ్కి 300, 600. ఫుడ్కి మహా అయితే నేను బయట తిని అన్నిటికి ఒక 1000. అంటే అటు నుంచి నేను ఒక టికెట్ చేసుకున్నాను కాబట్టి అది ఒక 520 అయ్యింది. అందులో మరి ట్రైన్లో తినడానికి ఇంటికాడ నుంచి వచ్చాం కాబట్టి మా వాళ్ళు అన్ని ఐటమ్స్ అన్నీ చేసుకొని వచ్చారు. నాకేం ఖర్చు ఏమి అవ్వలేదు. తక్కువ నాకు 3,000-4,000 అయిపోయింది. మీరు కూడా ఇలానే ప్లాన్ చేసుకోండి, సోలోగా ప్లాన్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందరితో వచ్చారంటే నలుగురితో నారాయణ ఊరితో గోవింద్ అంటారు కదా, అట్లానే మీరు కూడా సింగిల్గా రండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సోలో ట్రావెలింగ్ ఇస్ ద బెస్ట్ ట్రావెలింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.